హిందువుగా జీవించు, హిందువునని గర్వించు. హిందూ సోదరా సర్వే హిందువో పతితో భవే. హిందులు అందరం మనకు సోదర సోదరులు. మన దీక్షానే హిందూ రక్ష, హిందూ రక్షానే మన దీక్షామే. ఈ నినాదంతో బాగ్లింగంపల్లిలోని హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు దేశానికి విశ్వగురువుగా నిలపాలనే లక్ష్యంతో అట్టహాసంగా హిందూ సమ్మేళనం నిర్వహించబడింది. మన సంస్కృతిని, ధర్మాన్ని కాపాడుకుంటూ నేటి సవాళ్లను ఎదుర్కోవడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. హిందువులుగా పుట్టినందుకు మనమందరం గర్వపడదాం. ఈ పవిత్ర భారత భూమిలో హిందువులుగా పుట్టడం మన అదృష్టం మాత్రమే కాదు, మన బాధ్యత కూడా. మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన ధర్మం, ఇవే మన బలం. ఈ కార్యక్రమం మే 3, 2026 ఆదివారం 5 గంటలకు ప్రారంభమైంది. తొలుత కార్యక్రమ అధ్యక్షుడు శ్రీ సంకా మురళీకృష్ణ గారి నివాసం నుండి ముఖ్య అతిథులను మేళతాళాలతో ఘనంగా వేదిక వద్దకు తీసుకువచ్చారు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, మాతా భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. శ్రీరామ్. మన జయ శ్రీ చిక్కడపల్లి బాగులింగంపల్లి ఏరియాలో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోబోతున్నాము. దీనికి ముఖ్య అతిథిగా వేద బ్రహ్మశ్రీ నరేంద్ర కాప్రే గారు, సంస్కృత భారతి ఇండియా, వారిని పైకి తీసుకురావాల్సిందిగా సునీల్ కుల్కర్ణి గారిని, సత్యనారాయణమూర్తి గారు నమస్తే. మన కార్యక్రమానికి ప్రధాన అతిథి శ్రీమతి డాక్టర్ తుమ్మలపల్లి వాణికుమారి గారిని, సుజాత, పద్మ తీసుకోండి రండి పైకి. మనోహర్ రెడ్డి, శ్రీరాములు గారు తీసుకురండి, దగ్గర నుంచి తీసుకురండి. థ్యాంక్ యూ. దీనికి మన మరో ప్రధాన అతిథి శ్రీమతి అనంతలక్ష్మి గారిని పైకి తీసుకురండి. నందిని, పద్మ, సుజాత తీసుకొని పైకి రండి అమ్మా. నమస్కారం అమ్మా, రండి. థ్యాంక్ యూ అమ్మా. లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్, దీప ప్రజ్వలన కార్యక్రమానికి రావాల్సిన కోరు. పెద్దలందరూ కలిసి జ్యోతిని వెలిగించి వందే మాతర గీతంతో సభను ప్రారంభించారు. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ, పుల్లకుసుమిత ద్రుమదలశోభినీ, సుహాసినీ సుమధురభాషిణీ, సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. శ్యామలాం సరళాం సుష్మితాం భూషితాం ధరణీం భరణీం మాతరం, వందే మాతరం.
వందే మాతరం. జై హింద్. भारत माता की भारत माता की డాక్టర్ తుమ్మలపల్లి వాణీకుమారి గారు ప్రముఖ తెలుగు సాహిత్యవేత్త, పరిశోధకురాలు మరియు రచయిత్రి. ఆమె ముఖ్యంగా తెలుగు ఆధ్యాత్మిక సాహిత్యం మరియు శాస్త్రీయ విశ్లేషణలపై విశేష కృషి చేశారు. ముఖ్య విశేషాలు: సాహిత్య ప్రస్థానం. ఆమె సాహితీ యాత్ర వంటి కార్యక్రమాల ద్వారా తెలుగు సాహిత్యంపై తన అభిప్రాయాలను మరియు పరిశోధనలను పంచుకుంటున్నారు. రామాయణ పరిశోధన. రామాయణంపై ఆమెకు అపారమైన పట్టు ఉంది. ముఖ్యంగా రంగనాథ, భాస్కర మరియు వాల్మీకి రామాయణాల మధ్య గల పోలికలను, వ్యత్యాసాలను ఆమె విశ్లేషించారు. వ్యాస వాల్మీకి రామాయణ మరో ముఖ్య అతిథి మనందరికీ సుపరిచితుడు డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి గారు. వీరు తెలుగు ఆధ్యాత్మిక రంగంలో విశిష్టమైన పేరు సంపాదించుకున్న ప్రవచనకర్త మరియు మోటివేషనల్ స్పీకర్. సనాతన ధర్మ ప్రచారంలో ఆమె తనదైన శైలిలో వేలాది మంది భక్తులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఆమె జీవిత విశేషాలు మరియు విద్యాభ్యాసం. ఆమె ఎంఏ, ఎంఈడి పూర్తి చేసి యూజీసీ నెట్ సాధించిన విద్యావంతురాలు. సికింద్రాబాద్లోని రైల్వే డిగ్రీ కాలేజీలో సుమారు 24 ఏళ్ల పాటు తెలుగు లెక్చరర్గా పనిచేసి పదవీ విరమణ చేశారు. వారి ఆధ్యాత్మిక ప్రయాణం మరియు బోధనలు. ధర్మ సందేహాలు. సామాన్యులకు కలిగే ఆధ్యాత్మిక ఆచార వ్యవహారాల సందేహాలను శాస్త్రీయంగా, సరళంగా వివరించడంలో ఆమె సిద్ధహస్తులు. దీపారాధన నియమాలు, పండుగల పరమార్థం వంటి అంశాలపై ఆమె ఇచ్చే వివరణలు ప్రాచుర్యం పొందాయి. ప్రవచనాలు. జై శ్రీరామ్. జరుగుతున్న మన అధ్యక్షులు శంకరమౌళి గారిని కూడా మా ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి గారిని వచ్చి సన్మానం చేయాలని కోరుతున్నాం. प्रांत हमारा कोई भी हो, धर्म हमारा हिंदू है, भाषा हमारी कोई भी हो, धर्म हमारा हिंदू है, संगठन हमारा कोई भी हो, धर्म हमारा हिंदू है. వేద బ్రహ్మశ్రీ నరేంద్ర కాప్రే గారు, డాక్టర్ తుమ్మలపల్లి వాణీకుమారి గారు, శ్రీ దుర్గారెడ్డి గారు, కార్యక్రమ నిర్వాహకులు, కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి బంధువులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఇక పైన ఇప్పుడు మనం చెయ్యబోయేటటువంటి కార్యక్రమాల వల్ల మొత్తం విశ్వానికంతా నీడనివ్వగలిగిన మహావృక్షంగా తయారవుతుంది. వృక్షం వల్ల వచ్చేది ఏమిటి అంటే ప్రాణవాయువు వస్తుంది, చల్లని నీడ వస్తుంది, దానితో పాటు తినటానికి పళ్ళు వస్తాయి, చెట్టు కనపడుతుంది కానీ దానికి మూలమైనటువంటి వేరు కనపడదు. ఆ వేరు ఎంత లోతుగా నాటుకుని ఉంటే చెట్టు అంతగా విస్తరిస్తుంది. అంతగా 100 ఏళ్ల పాటు నాటుకున్నటువంటి వేరు ఎంత భూమికి అడుగు భాగానికి వెళ్ళిందో భూమండలానికి అర్థం చేసుకుంటే భూమి మొత్తాన్ని కూడా కప్పివేయగలిగినటువంటి మహావృక్షంగా విస్తరిస్తుంది. అదే 100 ఏళ్ల ప్రస్థానం తరువాత
ఆత్మవిమర్శ చేసుకుని మనం చేసిందెంత, చెయ్యవలసిందెంత అని చెయ్యవలసినటువంటి వాటిని పంచ పరివర్తనలు అనేటటువంటి పేరుతో ఈ రకమైన మార్పులు రావాలి అని మనకు అందించటం జరిగింది. అందులో భాగంగా చెప్పింది పంచ పరివర్తనలు. అందులో తను పర్యావరణం గురించి 4 మాటలు చెప్పమన్నారు. పర్యావరణం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. దానికి హాని కలిగినప్పుడు అది ఏ విధంగా తన యొక్క అసహనాన్ని, కోపాన్ని, చికాకుని, విసుగుని ప్రదర్శిస్తుందో మనం అనేక సందర్భాల్లో చూసాం కదండి. పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేస్తే కరోనా అని చెప్పింది. అంటే పాడు చెయ్యకు అని చెప్పింది, పాడు చెయ్యకు అని చెప్పింది. ఆ తరువాత అనేక రకమైనటువంటి ఉత్పాతాలు చూస్తున్నాం. ఇవన్నీ ప్రకృతి విలయతాండవం చేసిందంటున్నాం కాదండి, సర్దుకుంటోంది. ఈడ్చిపెట్టి చెంప మీద దెబ్బ కొడితే అని ఒక్కసారిలా ప్రతీకారం తీర్చుకోకపోయినా తలన్నా విదిలించమా? అటువంటిదే ప్రకృతి చేసినటువంటి పని. కొంతలో కొంత భారతదేశంలో ఏదో ఒక కారణంగా ప్రకృతిని మనం పూర్తిగా నాశనం చేయాల. అందువల్ల ఇతర దేశాలతో పోలిస్తే ప్రకృతిలో జరిగేటటువంటి ఉపద్రవాలు భారతదేశంలో తక్కువ. కానీ మనకున్న దౌర్భాగ్యం ఏమిటంటే, మనకున్న నెగటివ్ నెరేటివ్ ఏమిటంటే, ఇక్కడ ఇంత చిన్న పొరపాటు జరిగితే దాన్ని పెద్ద భూతద్దంలో చూపిస్తాం. ఇతర దేశాల్లో జరిగిన పెద్ద విషయాన్ని అసలు మన వార్తలలో కానీ, టీవీలో కానీ, పత్రికల్లో కానీ, కనీసం సోషల్ మీడియాలో కానీ దాని గురించి మాట్లాడడం. అక్కడెక్కడో చాలా బాగుందనుకుంటాం. ఒక గుడ్డ సంచి మన సంచుల్లో, మన బ్యాగుల్లో, మన జేబుల్లో వేసుకుని వెళితే ఎంత ప్లాస్టిక్ని మనం తగ్గించవచ్చు. తప్పని పరిస్థితుల్లో ఎవరో తెచ్చిస్తారు, వాటన్నిటిని ఒక చోట పెట్టండి, ఏ కూరగాయలు అమ్మే వాళ్ళకో ఇవ్వండి. దానివల్ల వాళ్ళు ఒక 100 బ్యాగులు అమ్మడం అన్నది, ఖర్చు పెట్టడం అనేది తగ్గుతుంది. అమ్మద్దు, ఊరికే ఇవ్వండి. దాంతో డబ్బు సంపాదించాల్సిన అవసరం ఇక్కడ ఎవరికీ ఉందని నేను అనుకోను. కనుక ఊరికే ఇవ్వండి, జాగ్రత్త పెట్టి. కనుక ప్లాస్టిక్ వాడకం మానేద్దాం, నీటిని ఆదా చేద్దాం, చెట్లని కొట్టేయకుండా ఉందాం, వీలైతే చెట్లని నాటుదాం. పెద్ద పెద్ద అరణ్యాలను తయారు చేయలేకపోయినా మన ఇంటి ముందు చిన్న ఉద్యానవనాన్ని, మన బాల్కనీలో 4 మొక్కల్ని పెట్టుకోవడంలో ఏమాత్రం కష్టం ఉండదు. ఈ నాకెందుకు, నేను పనివాణ్ణి కాదే అని అనుకోనక్కర్లా. నే దేశభక్తుణ్ణి, దేశ రక్షకుణ్ణి అని చెప్పి ఫ్యాన్లు, లైట్లు మనుషులు లేని చోట ఉంటే ఆపు చేస్తూ ఉండండి. ఎందుకంటే నాకు కరెంటు బిల్లు ఎక్కువైంది తక్కువైంది అని కాదు అక్కడ సమస్య, దేశానికి కరెంట్ ఆదా చేస్తున్నా. అలాగే ఒకవైపుకు వెళ్ళేటటువంటి వాళ్ళందరూ ఒకే వాహనాన్ని వాడుకోండి, పెట్రోలు, సిఎన్జి కలిసి వస్తాయి. వంట చేసేటప్పుడు అందరూ కలిసి ఒక్కసారి భోజనం చెయ్యండి, గ్యాస్ ఎంత కలిసి వస్తుందో ఆలోచించండి. కాఫీలు, టీలు తాగేప్పుడు కానీ, వంటలకు కానీ ఒక్కసారిగా వచ్చి చూడండి. ఆ వంట చేసేవాళ్ళు ఆవిడ ఇల్లాలు కావచ్చు, ఇంటి ఆయన కావచ్చు, ఇద్దరు చేస్తారు కదా వంటలు, వాళ్ళకి సుఖంగా ఉంటుంది, గ్యాసు కలిసి వస్తుంది. ఇదంతా దేశానికి మనం చేసే సేవలో భాగమే. అందులో పర్యావరణం గురించి 4 మాటలు మీతో ప్రస్తావించే అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకి ధన్యవాదాలు చెప్తూ స్వస్తి. రామం వినా కాగతి రామేణ ప్రతిహన్యతే కలిమలం రామాయ కార్యం నమః రామాత్రస్యతి కాల భీమ భుజగః రామస్య సర్వం వశే రామే భక్తిరఖండితా భవతు మే రామత్వమేవాశ్రయః రత్నాకరాధౌతపదాం హిమాలయ కిరీటినీం
ब्रह्मराजर्षिरत्नाढ्यां वंदे भारत मातरम वंदे संस्कृत मातरम। बोलिए सियावर रामचंद्र की, पवन सुत हनुमान की। పరం వైభవం నేతుమేతత్ స్వరాష్ట్రం అనేది మన లక్ష్యం. ఇది దాదాపు అందరూ ప్రతిరోజు చెప్తూ ఉంటారు, వింటూ ఉంటారు. భారతదేశం మనది స్వరాష్ట్రం. ఈ స్వదేశాన్ని, స్వరాష్ట్రాన్ని పరమ వైభవ స్థితికి తీసుకొని వెళ్ళడం నా వ్రతం, నా జీవన ధ్యేయం అనే సంకల్పంతో ఇక్కడ కూర్చున్న అందరూ హిందూ బంధువులు ఉంటుంది. కానీ ఆ బంధం ఎట్లా గట్టి పడుతుంది, దానికి జాగ్రత్తగా వినండి. 6 అంశాలు చెప్తున్నాను. ఎందుకంటే భగవంతుడి దగ్గర 6 అంశాలు ఉన్నాయి కదా, షణ్ణాం భగవతీరణ. సో భక్తుడిగా, భారతుడిగా మన దగ్గర కూడా 6 అంశాలు ఉండాలి. ఆ 6 అంశాలు ఏంటి అంటే అన్ని 6 భకారాలు. మొదటి భవనం, రెండవది భూషణం, మూడవది భోజనం, నాలుగవది భాషణం, ఐదవది భజనం, ఆరవది భావనం, భ్రమణం. వందే భారత మాతరం సురవరాం వాత్సల్యపూర్ణాం ధరాం. వేదిక మీదున్న పెద్దలందరికీ, వేదిక ముందున్న హిందూ బంధువులందరికీ నమస్సులు. భారతమాత పాద పద్మాలకి ప్రణామాలు. ఒక మహానుభావి సంకల్ప బలంగా 100 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఒక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంస్థ. ఆ సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ ఈనాడు 100వ జయంతి ఉత్సవాలని జరుపుకుంటారు. రండి ఇద్దరు మాత్రమే, ఎక్కువ వద్దు. ఈ మధ్యన కిరోసిన్ ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లం, పెట్రోల్ ప్రాబ్లం, ఇలా చాలా వచ్చాయి. చిన్న గ్యాస్ మీద చిన్న ఐటమ్ చేస్తున్నాను. ఒకసారి అందరూ గట్టి క్లాస్ తీసండి. ఇలా కూర్చోమ్మా. చిన్న భార్యాభర్తలు ఇద్దరు ఉంటే, మామూలుగా భార్యాభర్త లేదు ఇక్కడ, ఎవరు రాలేరు. మామూలుగా ఉంటే ఇలా మీ మిస్సెస్ పైన, మీ భర్త పైన ఇలా కూర్చోబెట్టేసి మంచి కూర్చోమ్మా. నీ పేరేంటి? స్వాతి. స్వాతి గురించి అందరు గట్టి క్లాస్, అందుకే ఎవరు క్లాస్ కొట్టాం. ఇలా పట్టుకోమ్మా. ఇలా మనం ఒక చిన్న ఖర్చు తీసుకోవాలి. ప్లీజ్ వాచ్ ఇట్ కేర్ఫుల్లీ. సరిగ్గా చూస్తున్నావా? ఇలా ఒక ఖర్చు వేసేయాలి తలపైన. ఇంకొక వాలంటరీ కావాలి. యా ప్లీజ్ కమ్. ఇలా ఖర్చు వేసాక చిన్న మంట పెట్టుకోవచ్చు. అందరిది కూడా సైలెంట్గా ఉండాలి. ఇలా పట్టుకో, రైట్, ఇలా పట్టుకోము ఒకసారి. ఇలా పట్టుకో, పైన పట్టుకో తీసుకో. అదండి.
ఇలా తలపైన ఒక నిమిషం నెమ్మది. ఏమైనా జరిగిందా? ఏం జరిగిందో తెలియదు. వెరీ సింపుల్ అండి. అఖండ మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాశ్రుతశంకర ప్రభృతిభి దేవే సదా వందిత సామా పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపహ. శరతే త్రిభువన పోషిణి శంకర తోషిణి కిల్మిషమోషిణి గోచరతే ధనుజని రోషిణి దితిసుత రోషిణి దుర్మద శోషిణి సింధు సుతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मारम्यकपर्दिनि शैलसुते ऐ जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि आसरते शिखरि शिरोमणि तुङ्गहिमालय शृङ्गनिजालय मध्यगते मधु मधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मारम्यकपर्दिनि शैलसुते. సమయాభావం వల్ల వేదిక మీద పేర్లని చెప్పడం లేదు. వేదిక మీద ఆశీనులైనటువంటి పెద్దలు, సభలో ఉన్నటువంటి మాతృమూర్తులు, తదితర హిందూ బంధువులరా, ఈ దినాన మనం హిందూ సమ్మేళనం పేరుతో ఇక్కడ కలిసాం. విభిన్న అలవాట్లు, విభిన్న రుచులు ఉన్నప్పుడు కూడా మనందరము ఒకటే అని చాటుకోవడానికి ఒక నిదర్శనంగా ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నాం. సందర్భము ఇంతకుముందు మాట్లాడిన వక్తలందరూ చెప్పారు. సంఘానికి 100 సంవత్సరాల పూర్తి సందర్భంగా దీనిని యావత్ దేశంలో సంఘం నిర్వహించడం లేదు, హిందూ సమాజం ముందుకొచ్చి ఒక సమితిగా ఏర్పాటై హిందూ సమాజమే నిర్వహిస్తున్నది అనేది సుస్పష్టము. సరైన సమాజంలో ఎందుకు మనం ఆచార్య దేవోభవాన్ని చెప్తున్నాం, కానీ ఇవన్నీ మనం పిల్లలకి నేర్పిస్తున్నామా? పిల్లలు నేర్చుకుంటున్నారా? పిల్లలు కూడా ఏ రకంగా అంటే పిల్లలు మనకి ఆ రకమైనటువంటి సామరస్యం. జై శ్రీరామ్. వేదికపై ఆసీనులైన గౌరవనీయులైన గురువులు మరియు పెద్దలు, ముఖ్య అతిథి శ్రీ వేద బ్రహ్మశ్రీ నరేంద్ర కాపే గారికి మరియు ప్రధాన అతిథి శ్రీ డాక్టర్ తుమ్మలపల్లి వాణికుమార్ గారికి మరియు శ్రీ దుర్గారెడ్డి గారికి మరియు డాక్టర్ అనంతలక్ష్మి గారికి,
ప్రెసిడెంట్ శ్రీ మురళీకృష్ణ గారికి అందరు కూడా ధన్యవాదాలు. అదేవిధంగా పోలీస్ శాఖ మరియు జిహెచ్ఎంసి, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, మిగతా అందరికీ కూడా మా హిందూ సమ్మేళన సమితి తరఫున పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. సాధారణ जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उच्चल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाए तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की भारत జై శ్రీరామ్. మన హిందూ బంధువులందరికీ కూడా నేను మీ జీవనాదిత్య మీకు పరిచయమే. ఇక్కడ మన బాగలింగంపల్లి, చిక్కడపల్లి, నల్లకొండ ఎక్కడున్నా సరే అన్ని కార్యక్రమాలను మనము కవర్ చేస్తున్నాము. మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది, దానికి సంబంధించి క్యూఆర్ కోడ్స్ ఆడ పెట్టాము, ఐడీస్ ఉన్నాయి, దయించి అంత సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ప్రోగ్రాము ఇట్లాంటివి సమ్మేళనాలు చాలా కవర్ చేసాము, అవి కూడా చూడొచ్చు. మీరందరి యొక్క ఆదరాభిమానాలు, మీ యొక్క సహకారం మేము కోరుతున్నాము. మీ ఎంకరేజ్మెంట్ మాకెంతో శక్తినిస్తుంది. జై శ్రీరామ్. జై హింద్, వందే మాతరం. ఈరోజు బాగలింగంపల్లి హనుమాన్ వీర హనుమాన్ మార్గంలో ఉన్నటువంటి హిందూ సమ్మేళనం చాలా అద్భుతంగా జరిగింది. ప్రధాన భక్తులందరూ వచ్చారు. బీజేపీకి సంబంధించి మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్ గారు, అలాగే మాజీ కార్పొరేటర్ రవిచారి ఇత్యాదులు కొందరు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే వక్తలు చాలా మంచి ప్రసంగాలను తీసుకుని వివరణాత్మకంగా వివరించారు. తర్వాత చిన్నపిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే హనుమాన్ చాలీసా పారాయణం, అమ్మవారి యొక్క దేవీ స్తోత్రాలను కూడా పఠించారు. చివరగా వచ్చినటువంటి హిందూ బంధువులందరూ కూడా కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. దాంతో ఈ కార్యక్రమం పూర్తయింది. సంకా మురళీకృష్ణ అధ్యక్షుల వారికి ఆధ్వర్యంలో వారి టీం, జనరల్ సెక్రటరీ రాములు గారు మరియు వారి టీం అందరూ కష్టపడి కార్యక్రమాన్ని చాలా ఘనంగా విజయవంతంగా పూర్తి చేసినందుకు వారికి ధన్యవాదములు. జై శ్రీరామ్.